ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి బలం ద్వారా సకల శుభకార్యాలు నెరవేర్చుకోవచ్చు. మరి ఈ గురుబలం లేదా బృహస్పతి బలం పెంపొందింప చేసుకోవటానికి ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రేయస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి బహుళ షష్ఠి, ఉదయం 10:07 వరకు ఉంది. అనంతరం తిథి బహుళ సప్తమి. నక్షత్రం చిత్త, రాత్రి 12:11 వరకు. రాహుకాల మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, చంద్రకేతువుల సంచారం కన్యాక్షేత్రంలో, చంద్రుడి యొక్క స్థితి కన్యాక్షేత్రంలో మరియు తులాక్షేత్రంలో కూడా. కుజ బుధ శుక్రుల సంచారం ధనస్సు క్షేత్రంలో, రవి సంచారం మకర క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు మానసికంగా ఉన్నప్పటికీ గట్టి కార్యక్రమాల ద్వారా నియంత్రించగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహాన్ని విద్యార్థులు పెంపొందింపు చేసుకోగలుగుతారు. సంక్షోభ పరిస్థితుల నుంచి వ్యవసాయ రంగం వారికి విముక్తి లభిస్తుంది. కార్యకలాపాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. అసహన పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది. క్రీడారంగం వారికి ఆధిక్యత ఏర్పడుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మంచి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. వ్యయం శుభవ్యయం కాబట్టి ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కలిగి ఉంటారు. ఆందోళనకర పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రావీణ్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి సూక్ష్మతతో కూడిన విజయాలు అభివృద్ధికి దోహదపడతాయి. కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. సినీ రంగం వారికి ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు, అభివృద్ధి పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది, ప్రమాదాన్ని దూరం చేస్తుంది. ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి పనులు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలను కొనసాగించగలుగుతారు. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల ప్రభావం ఆర్థికంగా తగ్గుతుంది. ఆకస్మిక విజయాలు అనుకూలతని పెంపొందింపచేస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఆశించినటువంటి కార్యకలాపాలు మహిళలకు గృహపరంగా ఉపకరిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఎదుగుదలకై చేసేటువంటి కార్యకలాపాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు
శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి ఆనందానికి దారితీస్తుంది. న్యాయవాద వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఉపాధ్యాయ వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సూక్ష్మతతో కూడినటువంటి కార్యకలాపాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. చాకచక్యం పెరుగుతుంది, సమర్థత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా అభివృద్ధి పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. కార్యకలాపాల్లో లోపాలు ఎదురైనప్పటికీ సమర్థతతో ఎదుర్కొనేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆందోళన పెరుగుతుంది, అసహనం కూడా ఉంటుంది. అయినప్పటికీ వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. భాగస్వాములతో మన స్పర్ధలు, వ్యాపార రంగం వారికి పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. అనుకోనటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా కూడా మారుతుంది. క్రమశిక్షణ మహిళలకు తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. అసహన పరిస్థితులు పెరుగుతాయి. ఇతరులు చేస్తున్నటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. కార్యకలాపాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి ఆందోళన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు వినియోగించుకోలేకపోతారు. అవకాశాలు చేజారిపోయేటువంటి సంఘటనలు క్రీడారంగం వారిని వేధిస్తాయి. కార్యకలాపాల్లో వేగం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల ప్రభావాన్ని పెంపొందింప చేసుకోవటానికి శ్రీ షిర్డీ సాయిబాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విపత్కర పరిస్థితులు తగ్గుతాయి. శ్రమ తగ్గుతుంది. ఆందోళన నియంత్రించగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. చాకచక్యం పెరుగుతుంది. సామర్థ్యం పెరుగుతుంది. చిన్న చిన్న కార్యకలాపాలు కూడా గొప్ప కీర్తిని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. మహిళలకు ఉల్లాస భరితమైనటువంటి సంఘటనలు గృహ విషయాల్లో చోటు చేసుకుంటాయి. పిల్లల అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కూడిన కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరుగైనటువంటి సంఘటనలు క్రీడారంగం వారికి అనుకూలతను పెంచుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. శుభకార్యాలు వేగవంతమవుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. అవరోధాలని ఎదుర్కోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. శక్తికి మించినటువంటి కార్యకలాపాలు కూడా చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ ఆనందకర వాతావరణం బలాన్ని కలిగిస్తుంది. అనుకూల పరిస్థితులు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. కార్యకలాపాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం ఆకస్మికం.
నూతన పరిస్థితులు క్రీడారంగం వారికి ఆశాజనకంగా మారతాయి. కార్యకలాపాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు వేగవంతంగా నియంత్రించగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టగలుగుతారు. సత్సంబంధాలతో కూడిన సంభాషణలు సానుకూలంగా అనుకూలతని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. నేర్పరితనంతో కూడినటువంటి సంభాషణల ద్వారా విజయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం కలిగి ఉంటారు. పిల్లల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని విజయాలు మాత్రం పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు, భాగస్వాములతో మైత్రి, తద్వారా ఆర్థిక బలం పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యకలాపాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఉన్నతికే చేసేటువంటి ప్రయత్నాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి దూరం అవుతాయి. ప్రశాంత పరిస్థితులు, తద్వారా ఆనందం పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అనుకూల ప్రభావం ఆర్థికంగా మెరుగైనటువంటి అవకాశాలు కుటుంబ పరంగా పొందగలుగుతారు. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. శత్రువులతో వాళ్ళు ప్రబలమవుతాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కొని అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సమయం ఇది. సందర్భోచిత నిర్ణయాలు మాత్రమే శ్రేయస్కరం. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా లభిస్తాయి. ఆవేశపూరిత నిర్ణయాలు వ్యాపార పరంగా పనికిరావు. అనిశ్చితి వ్యవసాయ రంగం వారికి ఉన్నప్పటికీ మెల్లమెల్లగా కార్యకలాపాలు స్థిరంగా కొనసాగించి అంతిమ విజయాలు పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి దూకుడు స్వభావం ద్వారా ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని మనస్పర్ధల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు అధిగమించడానికి, శత్రువులపై విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థికంగా చేకూరుతాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా ఉత్తమ విషయాలు సాధించగలుగుతారు. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకుని ప్రగతి కొనసాగించగలుగుతారు. ఆనందం లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడిన విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడుతుంది. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం స్థిరంగా లభిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విషయాలు ప్రాప్తిస్తాయి.
ఈరోజు ధనస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. ఉద్దేశ్యాలు మంచివే అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రతికూలంగా మారటంతో సమస్యలుగా కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా ఫలితాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. విద్యా విషయాల్లో విద్యార్థులకి అనిశ్చితి కొనసాగుతుంది. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వ్యాపార వ్యవహారాల్లో అనుకున్నటువంటి సంఘటనలు ఆర్థిక పరంగా మానసిక వేదనను కలిగిస్తాయి. చిరు సమస్యలు మహిళలకు గృహపరంగా కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడా రంగం వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. పోటీతత్వం పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఉంటాయి. ఆందోళనకర పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఉత్తమ విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాన్ని చూస్తారు. నత్తనడక కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. విమర్శలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు విద్యాపరంగా కొనసాగించలేకపోతారు. మందత్వం పెరుగుతుంది. క్రమశిక్షణ తగ్గుతుంది. కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. మహిళలకు అసహనం పెరుగుతుంది. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు సమస్యలుగా మారుతాయి. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలి. ఆందోళనకర పరిస్థితులు పెట్టుబడుల ద్వారా వ్యాపార రంగం వారికి ఏర్పడతాయి. అనుకున్నటువంటి పరిస్థితులు విద్యార్థులకి విస్మయానికి దారితీస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలత తగ్గుతుంది. ప్రాధాన్యత న్యాయవాద వృత్తి వారు పొందలేకపోతారు. గట్టి కృషి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు వికటిస్తాయి. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కూడా కొనసాగుతాయి. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ అతి ప్రతికూలత ఎదుర్కోగలుగుతారు, నియంత్రించగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ భద్రత కొనసాగుతుంది. ఉద్యోగ ఉన్నతికే చేసేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు ఉపకరిస్తాయి. ఆందోళన తగ్గుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. క్రీడా రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. గుర్తింపు పొందుతారు. కార్యకలాపాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు. సినీ రంగం వారికి అనుకూలత ఆర్థికంగా కలిసి వస్తుంది. సంతోష వార్తలు వింటారు. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య విషయాలు అనుకూలించాలని, ఆర్థిక విషయాల్లో ప్రగతి సాధించాలని, కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు పొందాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు.
గురువారం గురుగ్రహ దోష నివారణకు అనుకూలమైన రోజు. గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి, గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి గురువారం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. గురువారం సందర్భంగా చిటికెడి పసుపు నీటిలో కలుపుకొని స్నానాన్ని ఆచరిస్తే గురుబలం పెరుగుతుంది. అలాగే స్నానం చేసిన తర్వాత ఈశాన్యం మూల ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి అలంకరణ చేయడం ద్వారా గ్రహచార గోచార గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి గురువారం ఈశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి. ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రం చదువుకుంటూ కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గురువారం సందర్భంగా మీ గృహంలో ఉన్నటువంటి అన్ని గదుల్లో ఈశాన్యం మూల తడి పసుపుతో అడ్డంగా 3 గీతలు గీయాలి. ఇలా చేస్తే గురుబలం పెంపొందింపజేసుకొని గృహంలో సానుకూల వాతావరణాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దక్షిణామూర్తి చిత్రపటానికి తెల్లటి పూలమాలికను అలంకరించడం, దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవడం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకుని విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. 1.25 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం ఇవ్వటం, అలా వీలు కాని పక్షంలో నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు మానవ జీవితానికి చుక్కాని వంటిది. అందుచేత వాస్తు శాస్త్రంలో సంభవించేటువంటి తప్పొప్పులను సవరించుకోవడానికి కూడా మనం కొన్ని నియమాలు పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. వాస్తు దోష పరిహారానికి అనేక రకాలైనటువంటి మార్గాలు మనం తెలుసుకోవాలి. దానిలో ముఖ్యంగా వాస్తు దోషం నివారణ కోసం మీ యొక్క కార్యాలయాల్లో కానీ భవనంలో కానీ స్ఫటిక లింగాన్ని ప్రతిష్ఠించండి. స్ఫటిక లింగం చాలా గొప్పదండి. శుద్ధ స్ఫటిక సంకాశం అన్నారు. అందుకే స్ఫటిక లింగం గనక ఉన్నట్లయితే దోషాలు పోవడానికి సర్వేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలని ప్రసరింపజేస్తాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే శ్రద్ధాపూర్వకంగా నిత్యం కనుక ఆ స్ఫటికలింగానికి అభిషేకం చేయటం కానీ పూజ కానీ ఆచరించినట్లయితే ఆ భవనానికి వాస్తు దోషం అనేటువంటిది చాలా మటుకు నివారించబడుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. అలాగే 9 అంగుళాల పొడవు 9 అంగుళాల వెడల్పు కలిగినటువంటి స్వస్తికును కుంకుమతో తడిపి ఇంటి ముఖద్వారంపై చిత్రించినట్లయితే వాస్తు దోషాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. స్వస్తిక్ అనేటువంటిది చాలా విశేషకరమైనటువంటి అభివృద్ధికరమైన చిహ్నంగా మనం శాస్త్రంలో చెప్పుకున్నాం. అంతేకాకుండా ఇంటి గేటు కిందండి ఒక వెండి తీగను కట్టండి. పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క పటం గేటు దగ్గర పెట్టండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషం కూడాను నివారించబడుతుంది. ఆ పటం అనేటువంటిది గేటు వైపుకు ముఖం పెట్టేటట్టుగా ఉండాలి. గేటు వైపుకు ముఖం పెట్టేటట్టుగా ఆ పటం తగిలించాలన్నమాట. అలాగే అశోక, మామిడి, రావి ఆకులు శుభ్రమైనవి తీసుకొని వీటి ఆకుల్ని తోరణంగా ఇంటి ముఖద్వారానికి కనుక కట్టినట్లయితే వాస్తు దోషం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సాంబ్రాణి, కర్పూరం వారానికి ఒకసారైనా సరే ఇంట్లో అన్ని గదుల్లో కూడా వెలిగించినట్లయితే వాస్తు దోషాల్ని తొలగించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వాస్తు దోషాన్ని పూర్తిగా నివారించాలంటే వాస్తు పురుషునికి కూడా పూజ తప్పనిసరిగా చేసి తీరాలి. వాస్తు పురుషుని యొక్క చిత్రపటాలు అమ్ముతూ ఉంటారు. ఆ చిత్రపటానికి పూజ చేయండి. ఇంట్లో ధనాగారం ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. అందులో కుబేర యంత్రం, శ్రీ యంత్రం ఉంచితే ధనాగారం అసలు ఖాళీగా ఉండదనమాట. మీ బీరువాలో ఎప్పుడూ డబ్బులు ఉంటూనే ఉంటాయి. కుబేర యంత్రం, శ్రీ యంత్రం గుర్తుపెట్టుకోండి బాగా. ఇంట్లో మనీ ప్లాంట్ అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా ఉండాలి. అది ఆగ్నేయ మూల పైకి పెరుగుతున్నట్టుగా మాత్రం అమర్చుకోవాలి. ఆగ్నేయంలో పైకి పెరుగుతున్నట్టుగా ఉంటే మీకు ధనం బాగా వస్తుందన్నమాట. అలాగే మీ ఇంట్లో కానీ లేదా ఆఫీసులో కానీ మత్స్య యంత్రం కనుక ఉన్నట్లయితే ధన సమృద్ధి బాగా పెరుగుతుందండి. ఆ మత్స్య యంత్రం వలన ధనం బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది.
పడమటి వైపు ఉన్న గోడ దగ్గర పడమటికి కాళ్ళు పెట్టుకొని పడుకోవటం వలన విశేషంగా లాభం ఉంటుందని కూడాను మనకు శాస్త్రాల్లో చెప్పారు. అంటే తూర్పు వైపు తలకడబెట్టి పడమటి వైపు కాళ్ళు పెడతాం. ఈ విధంగా ఉన్నట్లయితే లాభదాయకమైన ప్రభావమే ఉంటుంది. ఇంటికి ఈశాన్యం వైపు ఎప్పుడూ కూడాను మెట్లు అనేటువంటివి కట్టకూడదు. ఇది అందరికీ తెలిసిన విశేషమే అయినప్పటికీ చాలామంది మెట్లు ఎత్తుగా కడుతున్నారు ఈ మధ్యకాలంలో. ఈశాన్యంలో మేము ఇల్లు ఎత్తుగా కట్టుకున్నామండి, నడవాలి కదా మరి ఎత్తుగా అని చెప్పేసి వాళ్ళు ఎత్తుగా కడుతున్నారు. అది చాలా తప్పన్నమాట. ఒకవేళ ఈశాన్యానికి కనుక మెట్లు ఉంటే నైరుతి వైపు ఒక పెద్ద గది ఉండి తీరాలి. నైరుతి వైపు మాత్రం పెద్ద గది ఉంటే మీరు ఈశాన్యంలో మెట్టు పెట్టుకున్నా ఏం కాదన్నమాట. వంటింటి తలుపు తక్కిన తలుపుల కంటే చిన్నదై ఉండాలి. మీ ఇంట్లో వంటింట్లోకి వెళ్ళేటువంటి తలుపు ఉందే, మీరు అమర్చినటువంటి అన్ని తలుపుల కన్నా ఒక అంగుళమైనా సరే చిన్నదిగా ఉండటం చాలా అవసరం. ఇలా కనుక చేసుకున్నట్లయితే చాలా బాగా కలిసి వస్తుందన్నమాట. అట్లాగే వంట చేసే గృహిణి తూర్పు ముఖంగానే ఉండి వంట చేయాలి అని చాలాసార్లు చెప్పుకున్నాం. ఇలా వంట చేసేటప్పుడు అండి తూర్పు గోడకి మాత్రం గ్యాస్ స్టవ్ ఆనుకొని ఉండకూడదు. దానివల్ల నష్టం వాటిల్లుతుంది. ఇంట్లో ఈశాన్య దిక్కున ఒక చిన్న పూజా మందిరాన్ని ఏర్పరచుకోండి. ప్రతిరోజు పూజ, హారతి, ఘంటానాదం చేయండి అక్కడ. అలా చేసినట్లయితే మీ ఇంట్లోకి చాలా శుభకరమైనటువంటి శక్తులు వస్తాయి. వృద్ధి చెందడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఎక్కడ దైవ చింతన ఉంటుందో అక్కడ అభివృద్ధి జరుగుతుందని కదా శాస్త్రం. అందుచేత వాస్తు శాస్త్రంలో దైవ చింతనకు ఎక్కువ విలువనిచ్చారు. అందుకే ప్రతి సోమవారం అభిషేకం, భజనలు, కీర్తనలు ఇలాంటివి కూడాను తరచూ చేసుకోవటం, ఏదైనా ముత్తైదువులను పిలిచి వాళ్ళకి దక్షిణ తాంబూలాదులు ఇవ్వటం, ఇవన్నీ కూడాను ఇంటికి సమస్త ఐశ్వర్యాల్ని ప్రసాదించేటువంటి అద్భుతవంతమైనటువంటి విధి విధానాలుగా మనం గుర్తెరగాలి. అంతేకాకుండా ద్వార దోషాలు గనక ఉన్నట్లయితే, ద్వార దోషాలు అంటే పెట్టేటప్పుడే మీకు ద్వారంలో దోషం ఉందనుకోండి, ఓ పక్కకు వంగో, ఓ పక్కకు ఒరిగినట్టుగానో, లేకపోతే భూమిలోకి బాగా కూరుకుపోయినట్టుగానో ఉందనుకోండి ద్వారం, ఆ దోషాన్ని సవరించుకోవడానికి శంఖం, ముత్యం, రాగి, బంగారం ఒక ఎర్రని వస్త్రంలో కట్టి ద్వారానికి వేలాడదీయాలి. ద్వార దోషం పోవడానికి ఈ పని చేయాలి. నిద్రించేటువంటి గదిలో, బెడ్రూమ్లో ఎంగిలి పాత్రలు అనేటువంటివి ఎప్పుడు ఉండకూడదండి. చాలామంది ఇటీవల కాలంలో బెడ్రూమ్లోనే భోజనం చేస్తూ ఉంటారు. హడావిడిగా పర్వాలేదులే ఇక్కడ తీసుకురా టిఫిన్ అని చెప్పేసి అంటాం. ఆ పాత్రలన్నీ కూడా అక్కడ ఉండకూడదండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అవన్నీ తీసేసేయాలి. ఇలా కనుక ఉంచినట్లయితే ఆరోగ్య విషయంలో కొద్దిగా తేడా కనిపిస్తుంది అన్నమాట. అలాగే పడుకునేటువంటి గదిలో నీళ్ల బిందెల లాంటి బరువైన వస్తువులు, చీపీర్ లాంటివి కూడా పెట్టకూడదు. అంత కాబట్టి నీళ్లు తాగడానికి ఒక రాగి చెంబులో కాసిన నీళ్లు ఉంచుకొని మీ మంచం కింద పెట్టుకొని ఉంచుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రంలో దోష పరిహారానికి సులభతరమైనటువంటి మార్గాలుగా ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. తప్పనిసరిగా వీటిని ఆచరించినట్లయితే సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో మీ గృహం విరాజిల్లడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశాల్లో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభప్రదం అనే అంశానికి స్వాగతం. ఇంటిలో అరుదైన జంతువులు, గుడ్డగూబ, కాకి, లేక అరుదైన పక్షులు, లేక కొన్ని సందర్భాలలో విష సర్పాల వంటివి కూడా, తేళ్లు మొదలైనవి కూడా ప్రవేశించడం అశుభ సూచకమా? సంప్రదాయం ఏం చెబుతుంది? పరిహార విజ్ఞానం ఇలాంటి అరుదైనవి ఇంటిలో ప్రవేశించినప్పుడు ఏ విధమైన పరిష్కారాలను అనుసరిస్తే శుభసూచకంగా మార్చుకోవచ్చునో తెలియజేస్తుంది అనే అంశాన్ని పరిశీలన చేస్తే, ఈనాటి కాలంలో నగరాలు బాగా పెరిగిపోయాయి. నగర జీవనం అనేక మైళ్ళ కిలోమీటర్ల దూరం కూడా వ్యాపించి నగరానికి, పల్లెటూళ్లకు సరిహద్దులు చెరిపివేసింది. ఈ విధంగా ఆలోచించినప్పుడు చుట్టుపక్కల ఉండేటటువంటి అడవులు సైతం మానవుల నిర్దాక్షిణ్య, దయా, జాలి లేనటువంటి స్వభావానికి లోనై తమ ఉనికిని,
అస్తిత్వాన్ని కూడా కోల్పోతున్నాయి. అడవులలో జీవించేటటువంటి అరుదైన పక్షులు, జంతువులు, సర్పాలు సైతం ఏం చేయాలో తోచక గృహాలలో ప్రవేశించేటటువంటి సంఘటనలు ఈనాటి కాలంలో సామాన్యమయ్యాయి. ఈ నేపథ్యంలో నగరానికి చివరలలో ఉండేటటువంటి కాలనీలు, ఇలాంటి ప్రాంతాలలో ఉండేటటువంటి గృహాలలో కొన్ని సందర్భాలలో గుడ్లగూబలు, గబ్బిలాలు, చిన్న చిన్న సర్పాలు, తేళ్లు ఇలాంటివి ప్రవేశించడంతో ఆ ఇంటిలో ఉండేటటువంటి వారు గాభరా పడిపోతున్నారు, బెంబేలు పడిపోతున్నారు. ఈ విషయాన్ని గమనించినప్పుడు జ్యోతిష శాస్త్రం ఏదైనా పరిహారం సూచిస్తుందా, పరిష్కారం సూచిస్తుందా? ఇలాంటి పక్షులలో ఈనాటి కాలంలో పావురాలు విరివిగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంటిలో పావురాలు ప్రవేశిస్తే ఇది కూడా అశుభ సూచకమే. ఇంటిలో గబ్బిలాలు, గుడ్లగూబలు, పావురాలు, చిన్న చిన్న సర్పాలు, విష జంతువులు, తేళ్లు సైతం ఇలాంటివి ఇంటిలో ప్రవేశించడం అశుభ సూచకం. ఇలాంటి అరుదైన సందర్భాల్లో ఎలాంటి పరిష్కారాలు పాటించాలి అంటే అన్నింటికీ ఒకే ఒక సులభమైన మార్గం శివనామస్మరణ చేయడం. ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మహామంత్రాన్ని ఇంటిల్లిపాది జపం చేయడం, అలాగే ఈశ్వర అర్పణంగా ఇంటిలో శివాభిషేకాన్ని ఏర్పాటు చేయడం. ఇంటిలో ఇలాంటి సందర్భాలు ఏర్పడినప్పుడు వెంటనే ఇల్లు అంతా కూడా చక్కగా కడగాలి. ఇది మొదటి పరిష్కారం. రెండవ పరిష్కారం, వెంటనే ఇంటిలో ధూపం వెయ్యాలి. ఈ ధూపం 10 విధాలు అంటుంది శాస్త్రం. దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం. ధూప లక్షణాలు కూడా అనేకం ఉన్నాయి. మనకు లభించిన ధూపం, మన వద్ద ఉన్న ధూపం అగరత్తులైనా సరే అది కూడా పొగను వెలువరించేదే కనుక సలక్షణంగా ఉండే విధంగా రెండవ పరిష్కారంగా ధూపం వెలిగించాలి. సాంబ్రాణి కడ్డి అయినా సరే వెంటనే వెలిగించాలి. మూడవ పరిష్కారం, మన చేతిలో ఉండేటటువంటి శబ్ద యాంత్రిక సాధనాలతో, చరవాణి కావచ్చు, ఇంటిలో ఉండేటటువంటి స్టీరియో ఇలాంటివి కావచ్చు, వాటిని వినియోగించి మంగళ వాయిద్య ధ్వనులను ఇంట్లో వ్యాపింపజేయాలి. అలాగే విష్ణు సహస్రం, లలితా సహస్రం లేదా నమకం, చమకం, వేద మంత్రాలు, స్వస్తి మంత్రాలు ఇలాంటి వాటిని ఇంటిల్లిపాదికి వినిపించే విధంగా, ఇంటిలో ఆ శబ్ద ప్రకంపనలు ప్రతిధ్వనించే విధంగా యాంత్రిక సాధనాల ద్వారా ఏర్పాటు చేయాలి. ఇది మూడవ పరిహారం. నాలుగవ పరిహారం, ఇంటి యజమానురాలు స్నానాలు చేసుకుని ఉతికిన పొడి వస్త్రాలు ధరించి దేవతారాధన చేసేటటువంటి చోట దీపారాధనలు చేసి తదుపరి యథాశక్తి భస్మధారణ లేక వారి వారి మత విశ్వాసాలకు అనుకూలంగా తిలకధారణ చేసి పరమాత్మ సన్నిధానంలో దీపం వెలిగించి తీపి పదార్థాన్ని నివేదనగా సమర్పించాలి. ఐదవ పరిష్కారం, యజమాని దేహ ధర్మాన్ని అనుసరించి ఆ రోజంతా ఉపవాస వ్రతాన్ని పాటించాలి. సూర్యోదయం అయ్యేంత వరకు ఆ నియమాన్ని కొనసాగించినట్లయితే ఇంటిలో గుడ్లగూబ, అలాగే పావురాలు, గబ్బిలాలు ఇలాంటి పక్షులు కానీ, చిన్న చిన్న సర్పాలు, విషక్రిమి కీటకాదులు కానీ ప్రవేశించిన దోషం తొలగిపోతుంది. తదుపరి ఆ తర్వాతి వారంలో సోమవారం కానీ, అష్టమి తిథి కానీ, మాస శివరాత్రి కానీ ఇలా శుభ సందర్భాన్ని చూసుకొని ఇంటిలో చక్కగా శివాభిషేకాన్ని నిర్వహించాలి. ఈశ్వర స్మరణ ఎంత చేస్తే అంతగా ఈ దోషానికి నివారణ అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఇంటి చుట్టూరా తలుపులు, కిటికీలు వాస్తుశాస్త్ర నియమాలకు లోబడి భూమికి కనీసంగా 4 అడుగుల ఎత్తులో ఉండాలి. కిటికీలు 2.5 అడుగుల ఎత్తులో ప్రధాన ద్వారం ఉండాలి. కనీసంగా 1 అడుగు ఎత్తులోనైనా ఉండాలి. గవాక్షాల పైన ఉండేటటువంటి వెంటిలేటర్లు రూఫ్ అంటే కప్పు భాగానికి ఆనుకొని కాకుండా 6 అంగుళాలకు దిగువలో ఉండాలి. ఇవన్నీ కూడా వాస్తుశాస్త్ర నియమాలు అయినప్పటికీ
ఈ నియమాలన్నింటికీ అనుగుణంగా మనం గృహ నిర్మాణం నిర్మించుకున్నప్పటికీ కొన్ని ప్రతికూల వాతావరణాలు ఏర్పడిన కారణం చేత సమీపంలో ఉండేటటువంటి కొన్ని వృక్షాలపైన ఉండేటటువంటి ఈ రకమైన పక్షులు, ముఖ్యంగా గబ్బిలాలు ఇంటిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా మారుతున్న నేపథ్యంలో అవి ఇంటిలోనికి రాకుండా సూర్యాస్తమయం అయిన తరువాత మేడ పైన దక్షిణ దిగ్భాగం కానీ పడమర దిగ్భాగం పైన కానీ పాతది అయినటువంటి ఒక వస్త్రాన్ని కాల్చి ఆ నుసిని దక్షిణం గోడ పడమర గోడ వైపు ఉండే విధంగా రాచి అలా అక్కడే ఆ వస్త్రాన్ని అట్టిపెట్టినట్లయితే అలాంటి ఇంటికి కూడా ఈ పక్షులు లేదా చిన్న చిన్న సరీసృపాలు వీటి వలన వచ్చేటటువంటి బెడద తగ్గుముఖం పడుతుంది అంటుంది పరిహార విజ్ఞానం. ఎక్కడ కాల్చిన వస్త్రం యొక్క వాసన ఉంటుందో అలాంటి ఆ వాసన వచ్చేటటువంటి చోట అరుదైన ఈ పక్షులు కానీ చిన్న చిన్న కనిపించేటటువంటి సరీసృపాలు కానీ ఇంటిలోనికి రావు అని శాస్త్రీయంగా కూడా రుజువు అయిన నేపథ్యంలో నగరాలు పెరిగిపోతున్న నేటి ఆధునిక జీవన సరళిని అనుసరించి మొక్కలు పర్యావరణాన్ని పెంచి పోషించేటటువంటి స్వభావం పెంచుకోవాలి. ఆ మొక్కలు పర్యావరణ పరిరక్షణ కూడా మానవ జాతికి మేలు కలిగించేవిగా, వివిధములైన పుష్పాలు ఫలాలు అందించేవిగా ఉండే విధంగా చూసుకోవాలి. ముళ్ళు అలాగే అడవి వల్ల పెరిగేటటువంటి మొక్కలను ఇంటి ప్రాంగణంలో పెంచుకొనరాదు. అనవసరంగా ఆహ్లాదకరంగా ఉండే వాతావరణాన్ని మనమే విధ్వంసం చేసుకొనరాదు. పర్యావరణానికి అనుగుణంగా జీవితాన్ని మసులుకుందాం, జీవితాన్ని శుభప్రదం చేసుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. వేదంలో ఒకప్పుడు వశిష్ఠుడు ఇంద్రుడి ఇంటికి వెళ్ళాడు. దేవశుని అని ఇంద్రుడి కుక్క, అది పెద్దగా అరిచింది. ఎందుకంటే ఇంద్రుడు మంచి డాబుగా ఉంటాడు, కిరీటం అవి పెట్టుకుని. పాపం వశిష్ఠుడు గడ్డాలు అవి పెంచుకున్నాడు బ్రహ్మ తేజస్సుతో. ఆయన్ని చూసి అరిచింది. అరిస్తే ఆయన శునక సూక్తం చదివాడు వేదంలో. ఓ శునకమా, నీ గొప్పతనం ఇటువంటిది అని చదివి అందులో ఓ మాట చెప్తాడు. ఆగర్భ వైరం, పుట్టుకతో కారణం లేకుండా వైరం నీకు పందితో ఉందంటాడు. ఈశ్వరుడు అలా పెట్టాడు. ఆగర్భ వైరం అని ఉంటుంది. తిరియక్కుల యందు వెన్నుపాము అడ్డంగా ఉండే ప్రాణుల్లో మనుష్యులకు అలా ఉండకూడదు. అలా ఉంటే వాడు మనుష్యుడు కాడు, మనుష్య రూపంలో ఉన్న రాక్షసుడు. అలా వైరం కడుపులో పెట్టుకుని పైకి ప్రేమగా తిరిగేవాడు. కాబట్టి అటువంటి శునక సూక్తంలో కుక్క వైభవం చెప్పి వశిష్ఠుడు అంటాడు, ఈ శునక సూక్తం ఎవరు చదువుతారో వాళ్ళని కుక్కలు కరవవు అంటాడు. అలా మహిషానికి గుర్రానికి పడదు. ఎక్కడైనా దున్నపోతూ గుర్రం ఉన్నాయనుకోండి, ఒకదాంతో ఒకటి కలియబడతాయి. అందుకే సూర్యరథం దక్షిణ దిక్కుకి తిరుగుతుంటే యమధర్మరాజుకి పరాకు చెప్తారట. యమధర్మరాజుకి తండ్రి సూర్య భగవానుడు కాబట్టి నీ తండ్రి సూర్యుడి యొక్క రథం తిరుగుతోంది, నీ మహిషాన్ని దాచంటారు. ఆయన గుర్రాలతో కలియబడుతుందేమో అని తన మహిషాన్ని దాచేస్తాట. ఇంతటి యమధర్మరాజు తన తండ్రి సూర్య భగవానుడి యొక్క రథం తిరుగుతోందని రెండు చేతులెత్తి నమస్కరించి నిలబడతాట. నైరుతి వైపుకి తిరుగుతుంటే నైరుతికి రాక్షసులు అధిపతి. మీ అదృష్టం, ఇవాళ మిమ్మల్ని సూర్యుడు చూస్తున్నాడు అనేటప్పటికీ రాక్షసులందరూ రెండు చేతులెత్తి నమస్కారం చేస్తారట. పశ్చిమ దిక్కుకి తిరుగుతుంది. ఎవరైనా ఒక చక్రవర్తికి కానీ మహారాజుకు కానీ సేవ చెయ్యాలి అంటే ఆయనకి ఏం చేస్తాం? ఏముండదు. అందుకే కడవలతో నీళ్లు తెచ్చి ఆయన గుర్రాలు తడుపుతారు. మీరు రామాయణం చదివితే కనపడుతుంది. గుర్రాలకి నీళ్లు పోసి తడిపితే వాటికి మంచి శక్తి వస్తుంది, ఉత్సాహం పుంజుకుంటాయి నీళ్లు పెట్టినా కూడా. అందుకని పశ్చిమ దిక్కుకి తిరుగుతూ అనూరుడు చెప్తాట, సూర్యరథం తిరుగుతోంది. ఓ వరుణుడా, వరుణుడు జలములకు అధిపతి, ఓ వరుణుడా నీ యొక్క జలముల చేత ఈ రథాశ్వములను తడుపంటాడు. వరుణుడు నీటితో తడుపుతాట. అవి మంచి ఉత్సాహాన్ని పొందుతాయి. పొందిన తరువాత అవి వాయువ్యానికి తిరుగుతాయి. వాయువ్యానికి తిరుగుతుంటే వాయుదేవుడు వచ్చి రెండు చేతులు ఎత్తి నిలబడతాడు. నిలబడితే ఓ వాయువా, తడిసిన శరీరాలతో గుర్రాలు పరిగెడుతున్నాయి, నువ్వు ఎదురుగా గాలి రా, వాటికి చల్లగా ఉండి సంతోషాన్ని పొందుతాయి. ఎందుకంటే అవి ఒక్కసారి ఇబ్బంది పడతాయిట. ఎప్పుడు అంటే ఆకాశగంగ ప్రవహించిన మార్గంలో ఆ గుర్రాలు వెడుతున్నప్పుడు వాటి కాళ్ళు అందులో కొంచెం ఇరుక్కుంటూ ఉంటాయిట. అవి లాక్కుని పరిగెడుతుంది ఆ రథం. అప్పుడు అవి శ్రమ కలగకుండా నీటితో తడపబడి
ఆ వాయువు యొక్క స్పర్శ కలిగితే చల్లగా ఆ సూర్య రథం తిరుగుతుంది, ఉత్తర దిక్కుకు వస్తుంది. సూర్యుడే ప్రసన్నంగా చూసి కుబేరుడు వంక చూసి కనుబొమలు ఎగరేస్తాట. ఎందుకు అంటే శంఖనిధి పద్మనిధి అనబడేటటువంటి 2 నిధులకు అధిపతి, నవనిధులకు. ప్రత్యేకించి అందులో శంఖనిధి పద్మనిధి, శంఖము పద్మము ఈ 2 శ్రీ మహావిష్ణువు యొక్క ఆభరణాలు. అందుకే కదా ఆయన శంఖం గద పద్మము ఇవన్నీ పట్టుకుని ఉంటాడు. కాబట్టి శంఖనిధి పద్మనిధి నీ దగ్గర ఉన్నాయి, అవి 2 ఆయనకి ఇష్టం. అందుకని ఒకసారి ఆయన వంక చూసి ఓ చిరునవ్వు నవ్వుతట. సూర్యుడి చిరునవ్వు చాలు నీ పదవి నిలబడుతుందంటట అనూరుడు. ఈశాన్యం వైపుకి తిరుగుతుంది, శివుడు వస్తాడు. అయ్యా ఇది బింబ ప్రతిబింబ న్యాయం అంటట అనూరుడు. నేను ఇళ్ళ అద్దం ముందు నించున్నాను అనుకోండి, ఇప్పుడు నేను బొట్టు సరిగ్గా పెట్టుకోలేదు అనుకుంటే ప్రతిబింబానికి పెడతానా నేను పెట్టుకుంటానా? నేను పెట్టుకుంటే ప్రతిబింబం సరిగ్గా పెట్టు కనబడుతుంది. బింబం ఒకటి ప్రతిబింబం ఒకటి కాదు, బింబ ప్రతిబింబములు ఒకటే. అలా అనూరుడంటే అట్ట వెనక్కి తిరిగి ఈయనకే నమస్కారం, ముందుకి తిరిగి ఈయనకే నమస్కారం, 2 రూపాలతో కనపడుతున్నాడు ఒక భగవానుడు. అంటే శివుడు సూర్యుడు అభేదం. ఎందుచేత అంటే భౌరంభంశమలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అని ఆయన కోణార్కలో సూర్యలింగం అయి ఉంటాడు. కాబట్టి సూర్యుడే శివుడు, శివుడే సూర్యుడు. కాబట్టి బింబ ప్రతిబింబాలుగా ఒకే సూర్యుడు 2 రూపాలతో కనపడుతున్నాడని అనూరుడు ముందుకి వెనక్కి కూడా నమస్కారం చేస్తాడు. ఆ అనూరుడు రథమిక్కి కూర్చోగానే సూర్యనారాయణమూర్తి కూర్చుని అనే ముందు అనూరుడు ఇలా చూస్తాట. వెనక్కి చూస్తే రథాన్ని మొదలుపెట్టు అంటే చూడండి, లోకంలో రథ చోదకులు ఉంటారు. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఓ కారు డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఎవరికి చెప్తాడు దానికి ఇబ్బంది వస్తే? ఎంత యజమానైనా రక్షింపబడేది డ్రైవర్ వల్లే కదూ, ఆయన బాగా నడిపితేనే కదూ. అందుకే కృష్ణుడు సారథ్యం వహించాడు. అయ్యా ఈ మధ్య బ్యాక్ టైర్ అంత బాగులేదండి, కొంచెం చక్రం మారిస్తే బాగుంటుంది సార్ అంటాడు కదూ, యజమానికే చెప్పాలి. సూర్యుడి వంకి ఇలా చూస్తాట అనూరుడు. చూస్తే సూర్యుడు అంటాట, ఓ అనూరా, రథానికి పగ్గాలు మారుద్దాం అనుకుంటున్నావేమో, వరుణుడిని అడుగుదాం అనుకుంటున్నావేమో. పాశాలు, వరుణుడి దగ్గర పాశాలు ఉంటాయి, అందుకే ఆ వరుణ పాశములు అంటారు. ఆ పాశములు ఉంటే అవి గుర్రాలకి వేద్దాం అనుకుంటున్నావేమో, మంచి పాశాలని. మన గుర్రాలకి వాడే పాశాలుగా వరుణ పాశాలు కూడా పనికిరావు, ఇవి సర్పపాశాలు. గొప్ప సర్పములను పాశములుగా వేసి పట్టుకుంటాడు అనూరుడు. కాబట్టి వరుణుడి పాశములు మనకి పనికిరావు, అందుకని ఎప్పుడూ ఈ పాశములు మారుద్దామని ఆలోచించను. ఇంకా తల తిప్పలేదు తరుణుడు. చూసి అంటాట, గుర్రాలు చాలా కాలం నుంచి ఉన్నాయి, ఒక గుర్రాన్ని మారుద్దాం అనుకుంటున్నావేమో. ఇంద్రుడి దగ్గర ఉన్న ఉచ్చైశ్రవం కూడా మన గుర్రాల్లో ఏ గుర్రానికి సరిపోదు, అందుకని గుర్రాల్ని మార్చే అవకాశం ఉండదు, ఇవి ఎప్పటికీ జవసత్వములతో ఉన్నవే, పోనీ అంటట. అయినా అనూరుడు అలా చూస్తాట. చూస్తే సూర్యుడు అంటాట, ఏమి మనకి ఏకచక్రధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం, మన రథచక్రం ఒకటే కదూ, చాలా కాలం నుంచి ఇదే రథచక్రం తిరుగుతోంది, దీనికి ఏమైనా మరమ్మత్తు చేయిద్దామంటే బండి ఆపకూడదు, అందుకని చక్రం తీసి చక్రం వేసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అందాక విష్ణువు సుదర్శన చక్రం అడుగుదాం అనుకుంటున్నావా? మన చక్రానికి ఏ సమస్యలు రావు, పద, మన రథానికి ఎదురు లేదంటట. లోపల కూర్చున్నవాడి అనుగ్రహాన్ని ఒకసారి స్మరిస్తాట. ఆయన ఆ మాట అన్నాక రథానికి ఎదురేమిటని పగ్గాలోసారి పట్టి లాగి విడిచిపెడతాట, బయలుదేరుతుంది రథం. అందుకని సూర్య రథం బయలుదేరింది అంటే గుర్తేమిటో తెలుసా? ఇంతమంది లేచి నిలబడి నమస్కారం చేస్తుంటారు. ఎలా? పరమ సంతోషంతో.